తెలంగాణలో బాల్య వివాహం కలకలం. మళ్లీ బాల్య వివాహాలు మొదలయ్యాయా? రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం కలకలం. 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి. కుటుంబ పోషణ భారంతోనూ బాల్య వివాహం. పెద్దల సమక్షంలో దేవుడి సాక్షిగా వివాహం. సమాజం ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ మళ్లీ పాత రోజులకు వెళ్తుందా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది. ఇక ఆ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు అప్పటికే ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె కూతురు 13 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది. అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెందిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్ గురించి చెప్పాడు. అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే మే 28న ఓ గుడిలో బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే బాలిక మైనర్ కావడంతో ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని తాను చదువుకున్న స్కూల్ ఉపాధ్యాయులకు తెలియజేయడంతో 2 నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మా పాఠశాలలో మొన్న ఒక అమ్మాయి ఏడుస్తున్నామని క్లాస్ టీచరు తర్వాత మిగతా లేడీ టీచర్లు అడిగినప్పుడు తనకు మే 28కి పెళ్లి చేసినారు, ఇవాళ పంపిస్తారంట అత్తగారింటికి అని చెప్పింది. ఆ సందర్భంగా మరి ఎంక్వైరీ చేస్తే ఇంకా ఆ అమ్మాయికి నిజంగానే పెళ్ళి అయింది అని చెప్పి ఆ రోజే తెలిసిందనమాట. మొన్న తెలవంగానే మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాం. ఎంఆర్ఓ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఐసిడిఎస్ వాళ్ళకి అట్లా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో వారు మండల అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి, పెళ్లి కొడుకు శ్రీనివాస్ మధ్యవర్తి వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడు, ఈ మీడియేటర్ పెంటయ్య, పంతులైనటువంటి ఆంజనేయులు, మళ్ళీ పెంటయ్య వారిని యాదమ్మ పైన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 సెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. బాల్య వివాహాల అంచనా 11 లక్షల మంది బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. 2023లో మన రాష్ట్రంలో 57 బాల్య వివాహాలు జరిగినట్లు జాతీయ బాలల హక్కుల కమిషన్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నది. ఈ జాబితాలో 215 బాల్య వివాహాలతో కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇక 166 పెళ్లిళ్లతో అస్సాం 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు 155, వెస్ట్ బెంగాల్ 121, మహారాష్ట్రలో 99 నిలిచాయి. 2023లో దేశవ్యాప్తంగా 1002 బాల్య వివాహాలు జరిగాయని పేర్కొన్నది. మన పక్కనున్న ఏపీలో 26 మంది చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేసినట్లు కమిషన్ రిపోర్టులో వెల్లడించింది. వాస్తవానికి అంతకు ముందుతో పోలిస్తే కేసులు తగ్గినప్పటికీ దాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎన్సీపీసీఆర్ నొక్కి చెప్పింది. దీంతో దేశంలో 11.50 లక్షల మంది చిన్నారులు బాల్య వివాహాల అంచున ఉన్నారని ఎన్సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా 18 ఏండ్ల లోపున్న 15 లక్షల మంది పిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నది.